హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ అను వ్లాగ్స్. మరొక వ్లాగ్కి స్వాగతం. సో యాక్చువల్గా మొన్న నేను స్టార్ట్ చేశాను అనమాట, లైక్ కాలేజ్ టూర్ చూపిద్దామని. బట్ ఎలా ఉందంటే లైట్ ఫెయిల్ అవడం వల్ల, మళ్ళీ నాకు కొంచెం పని ఉండడం వల్ల మధ్యలో ఆగిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు కాలేజ్ టూర్ ఏమేమి బ్లాగ్స్ మనకు ఉన్నాయి అండ్ ఏమేమి సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి, సో ఎలా ఉందో ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. కాలేజ్ మొత్తం మనం తిరగలేను కానీ మెయిన్ ప్లేసెస్ చూపిస్తా. స్టేట్ ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తుందో అది బ్యాన్కి సంబంధించిన బిజినెస్ కాలేజ్ అనమాట. అంటే నా సబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది అనమాట, నా క్లాసెస్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో మనోడు పాపం ఎప్పుడు వచ్చాడు. ఐఎమ్ సో సారీ బ్రో. సో మనతో పాటు మన ఫ్రెండ్ అలెక్స్ ఉన్నాడు అనమాట. సో మా నాన్నని మార్నింగ్ మెసేజ్ చేశాడు, ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నావు అంటే, ఈరోజు కాలేజ్ టూర్ ఉంది బాబు అన్నాను. సో నేను కూడా వస్తానని అన్నాడు. పాపం 1 hour అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour, రైట్? సో no, you have been waiting here from last 1 hour or no, just 20 minutes 20 నిమిషాల నుంచి ఆ ఎండలో ఇక్కడ నుంచున్నాడు పాపం అన్నాడు. సో ఇదే అనమాట నా కాలేజ్. మా యూనివర్సిటీలో మాకు బ్యాన్కి సంబంధించిన బ్లాక్ అయితే ఇదే. సో బ్యాన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడే జరుగుద్ది. బిజినెస్ స్కూల్ అనమాట ఇది. దాని పక్కన ఇలా వస్తే ఇవన్నీ అకామిడేషన్స్ అనమాట. సో మన అలెక్స్ ఉండే అపార్ట్మెంట్, దట్స్ యువర్ అకామిడేషన్, రైట్? సో మన అలెక్స్ ఉండే అపార్ట్మెంట్ అదే అనమాట. సో యూనివర్సిటీ మొత్తం చూసుకుంటే ఇట్స్ 700 acres అంటే అప్రాక్స్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో డిఫరెంట్ కాలేజెస్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. బిజినెస్కి సంబంధించింది, సిఎస్కి సంబంధించింది, అలాగే సివిల్స్కి సంబంధించింది, ట్రిపుల్ఈకి సంబంధించింది, ఐటీకి సంబంధించింది, అలా మాస్టర్స్ చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి అనమాట. సో అవన్నిటికి తిరగడానికి మనకి టైం సరిపోదు కాబట్టి నేనేం చేస్తానంటే, మెయిన్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒక జస్ట్ వాక్ అరౌండ్ వేసేసి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలాంటిదైతే ఉపయోగపడుతుంది, లైక్ మనం రాగానే ఎక్కడెక్కడ తిరగాలి ఈ యూనివర్సిటీలో, ఎక్కడెక్కడ మనకి మెయిన్ పని ఉంటుందో అవి మాత్రమే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదంతా తిరగాలంటే దేవుడు అయిపోతాం. ఇద్దరు నడుచుకుంటూ అటు నుంచి ఇటు వచ్చాం అనమాట. సో అక్కడ కొండలు చూస్తే అసలు బీభత్సమైన సూపర్ ఇట్స్ సో గుడ్ బ్రో. Sorry? Oh, nothing. మనాడు చెప్తా ఉన్నాడు అనమాట, ఇక్కడ కింద ఈ గడ్డి ఇదంతా కనిపిస్తుంది చూసారా, రోడ్డు మీద ఈ గడ్డి అంతా కనిపిస్తుంది. నిన్న నైట్ ఏమైపోయిందంటే ఐస్ క్యూబ్స్ వర్షంలాగా పడింది అనమాట, ఐస్తో. సో ఏదైతే అది ఫోర్స్తో నేను నిజంగా నిద్రపోయాడిని, నేను లేచిపోయా. అలా ఏదైతే ఫోర్స్తో పడిందో అసలు ఆ దెబ్బకి ఇప్పుడు చెట్ల మీద పడుతుంది కదా డైరెక్ట్, ఆ దెబ్బకి ఇంకా ఇవన్నీ ఇట్లా అయిపోయినాయని చెప్తా ఉన్నాడు. చూడండి రోడ్డు మీద కొంచెం క్లీన్ చేశారు, ఇంకొన్ని అలానే ఉన్నాయి.
ప్రజెంట్ మనకి ఇప్పుడున్న కాలేజ్ ఏంటంటే హానర్స్ కాలేజ్ అనమాట. ఈ హానర్స్ కాలేజ్లో ఏ సబ్జెక్టులు ఉంటే నిజంగా నాకైతే తెలీదు. సో ఇన్ కేస్ ఎవరైతే హానర్స్ చదువుకోవాలనుకుంటే వారికి మీ బిల్డింగ్ చూపిస్తుందని, ఇది మీ బ్లాక్ అనమాట. సో యూనివర్సిటీలో బస్ స్టాప్స్ ఇలా ఉంటాయి అనమాట. ఎక్కడికక్కడికి ఇలాంటి బస్ స్టాప్స్ దగ్గర బస్సులు ఆగుతాయి. సో మనం ఇక్కడ దిగేసి ఒకవేళ మన బ్లాక్స్ ఎక్కడైతే ఉంటే అక్కడికి వెళ్తే సరిపోయిద్ది అనమాట. ఏమైంది వీటికి సడన్గా? ఇప్పుడు వరకు బాగానే నడుపుతున్నాడు. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంబంధించిన వాళ్ళ బ్లాక్ ఇది అనుకుంటా. సో ఇదంతా వాళ్ళ ప్లేస్. లైక్ ఐ థింక్ వీ హ్యావ్ టు గో ఇన్ దట్ వే. ఓకే, ఇదంతా వాళ్ళ బ్లాక్. అక్కడ కనిపించేది ఆ బ్లాక్ పేరు జియాలజీ ఎంఎక్స్ అంట. నాకు ఎంఎక్స్ కార్డు గురించి తెలుసు కానీ ఈ గ్రూప్ గురించి అయితే తెలీదు. ఒకవేళ మీరు ఎవరికైనా కావాలంటే ఇక్కడే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్లు ఎలా రాయాలి నేర్పిస్తారేంటి నాకైతే తెలీదు. ఇన్ కేస్ మీకు కావాలంటే చూసుకోండి, ఇదే బస్ స్టాప్. సో ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, అసలు అక్కడ సీన్ చూడండి ఒక్కసారి. ఆ సీనరీ చూస్తే అసలు బ్యూటిఫుల్, నార్మల్గా లేదనమాట. సో అక్కడ క్లైమేట్ అంతా మారిందనమాట, వెదర్ అనేది. సో అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇది యూనివర్సిటీ యూనియన్ అంట. సో అది స్ట్రైట్కి కనిపించేది, రోడ్డు స్ట్రైట్కి కనిపించేది కొండలే. భలే ఉంది వ్యూ అయితే. పర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అదేదో బ్లాక్. ఇంకొంచెం ముందుకెళ్తే లైబ్రరీ బ్లాక్. సో ఇక్కడ పార్కింగ్ అనమాట. ఇక్కడ ఇది చూసారా, ఇక్కడ మనం టికెట్ అక్కడ చూపిస్తాం మీకు. అక్కడ టికెట్ కొనుక్కొని మీకు అక్కడ కనిపిస్తుందా, ఈ బాక్స్ దగ్గర టికెట్ కొనుక్కొని మీరు ఏం చేయాలంటే ఆ స్లిప్ తీసుకుని అక్కడ పెడితే, ఇది విజిటర్స్కి ఎవరైతే పార్కింగ్ చేసుకోవాలనుకుంటారో వారందరికీ ఇక్కడ అక్కడ తీసుకుని ఆ రిసిప్ట్ తీసుకుని వాళ్ళ కార్ అక్కడ పెడితే పోలీసులు చెక్ చేసినప్పుడు వాళ్ళు కొనుక్కున్నారని ఉంటుంది అనమాట. సో ఇది లైబ్రరీ అనమాట. సో ఇది మా లైబ్రరీ. సో మీకు ఏమైనా లైక్ ల్యాప్టాప్స్ కానివ్వండి, బుక్స్కి సంబంధించిన అసైన్మెంట్స్ చేసుకోవాలనుకుంటున్నా ఇలాంటి ప్లేసెస్కి వస్తే మీకు ప్రింట్అవుట్స్ కానీ ఇవన్నీ ఇస్తారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒకసారైనా ఇది విజిట్ చేయాలి. సో దట్ మీకు ఫ్రీ ల్యాప్టాప్స్ కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఓకే, దిస్ ఇస్ ద ప్లేస్. అబ్బా, మంచు పర్వతాలు మాత్రం అదిరిపోయినాయి. మంచు పర్వతాలు కదా, సారీ, కొండలు. క్లైమేట్ అయితే అదిరిపోయింది అనమాట, చాలా చల్లగా ఉంది. సీనరీస్ మాత్రం నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మామూలుగా లేవన్నమాట. సో ఇప్పుడు మీకు కనిపించేది ఇక్కడ ఈ బ్యాక్ సైడ్లో యూనివర్సిటీలో ఫస్ట్ కట్టిన బిల్డింగ్ అంట. మనాడు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఇప్పుడు యూనివర్సిటీలో చాలా కాలేజెస్, చాలా బ్లాక్స్ కట్టారు కదా. సో ఏదైతే ఇది ఉంది చూసారా, ఇదైతే ఫస్ట్ కట్టారంట. చూడడానికి కూడా చాలా బాగుంది. సో గుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఫినాన్సెస్కి సంబంధించి లైక్ సెమిస్టర్ ఫీజుకి సంబంధించి, ఫీ స్ట్రక్చర్కి సంబంధించి, లేదంటే లోన్స్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే గ్యామేజ్ బిల్డింగ్ ఇప్పుడు చూపించే బిల్డింగ్లో మీరు వెళ్తే ఇక్కడ మీకు ఏం చేస్తారంటే, మీకు ఫినాన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క డౌట్స్ అన్నీ, ప్రాబ్లమ్స్ అన్నీ సొల్యూషన్ దొరికేది ఎక్కడ అంటే ఈ బిల్డింగ్ అనమాట. ఇది ఆ తర్వాత పక్కన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒకటి ఉంది. సో ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో కూడా మీకు దొరుకుద్ది. తర్వాత ఆ పక్కనే ఏముంటుందంటే సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఆ వైట్ కలర్లో కనిపించేది. అదేంటంటే ఫస్ట్ టైం నేను ఒకసారి లేట్గా వచ్చానమాట. దీనికి ఓరియంటేషన్కి లేట్గా వచ్చేసరికి నేను ఓరియంటేషన్కి అటెండ్ అవ్వలేదు కదా. సో దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ లైక్ వాట్ ఎవర్ సంథింగ్ స్టార్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ నాకు ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ పెవిలియన్కి వెళ్ళాను అనమాట.
సో మీకు ఇది కూడా స్టార్టింగ్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అవసరం అవుద్ది. అక్కడ చూడండి అసలు. బ్రో ఐ థింక్ ఇట్స్ రైనింగ్ బ్రో. ఎస్, అసలు అక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. అసలు మౌంటైన్స్ కనిపించట్లేదు. సో వర్షం పడేలా ఉందన్నమాట క్లైమేట్. సో ఇక్కడ ఈ చెట్లు చూసారా? సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనుకుంటా. అక్టోబర్ మంత్కి వచ్చేసరికి అదేమవుద్దంటే ఇదిగోండి ఇట్లా రాలిపోతాయి అనమాట. ఇలా రాలిపోతాయి ఎల్లో కలర్లోకి మారి ఆ చెట్లన్నీ ఆ ఆకులు మారిపోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయంట. ఎల్లో కలర్లోకి మారినప్పుడు సీనరీ సూపర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు ఖచ్చితంగా వద్దాం. సో వర్షం పడుతుంది అనమాట. ఓకే, జస్ట్ విల్ రన్, కమ్, విల్ గో దేర్. సో వర్షం పడుతుంది. ఇంకా ఈ బిల్డింగ్ లాగా. సో ఇది బుక్ స్టోర్ అనమాట. ఆ బస్ స్టాప్ పేరు బుక్ స్టోర్. అక్కడ దిగితే ఇక్కడ మీకు స్టార్ బగ్స్ ఉంటుంది. ఈ స్టార్ బగ్స్ నుంచి ఇటు వస్తే హాట్స్పాట్. ఇవంతా ఫుడ్ ఏరియా అనమాట. మనకి ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉంటుందో సో లోపల కౌంటర్స్ ఉంటాయి అనమాట. ఇవంతా ఫుడ్ సప్లై చేస్తారు. సో మీకు ఎప్పుడైనా ఆకలిస్తే ఇక్కడ రావాలనుకుంటే ఇక్కడికి రండి. ఓకే. Well, I just love Flagstaff. Like being out of the heat, I'm from Phoenix, so it's just a nice change of weather, change of scenery, and yeah, it's a nice campus. Yeah, I'm the same. I mean, I'm from Phoenix, so I love the weather. I mean, the campus is beautiful compared to my other options, and it's just a lot more outdoors. Like, I get to do a lot more than I wanted to. A lot more active stuff because we're not trapped inside from the heat. The parties. I love the people here in the community. Beautiful view. One thing I say I like about NAU is the weather and the scenery around. I like that there's a lot of green and a lot of trees. Yeah, I definitely love the trees, the forestry, and it's really cool how the campus is just all walkable and you can get here like all over the place. It's really cool. ఇందాక నేను అక్కడ ఎక్కని చూసారా, అది స్టార్టింగ్ అయితే ఇది ఎండింగ్ అనమాట. ఇదే బార్డర్ కాలేజ్కి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ మొత్తం ఇంకా ఇటు సైడ్ వెళ్తే నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే మొత్తం అంతా ఏంటంటే మన కాలేజీకి సంబంధించింది. ఇప్పుడే వర్షం తగ్గింది. అలా నడుచుకుంటా మధ్యలో కొంతమంది కనిపిస్తే వాళ్ళని అసలు మన ఎన్ఏయూ గురించి ఏంటో చెప్పమంటారా అంటే కాలేజ్ గురించి చెప్పకుండా ఇక్కడ క్లైమేట్ బాగుంది, ఇది బాగుంది, లైక్ ఓకే మంచిగానే చెప్పారనుకోండి. నేను కాలేజ్ గురించి ఎక్స్పెక్ట్ చేసామైనా ఇదైతే జరిగిందనమాట. సో నేను ఇలా వర్షం పడుతుంది ఇదంతా ఉంది కాబట్టి మళ్ళీ అసైన్మెంట్ కూడా నేను సబ్మిట్ చేయాలి. సో అందుకనే నేను ఏం చేశానంటే నిన్న తీసిన వీడియో, ఈరోజు తీసిన వీడియో అదంతా జాయిన్ చేసి నేను ఒక వీడియో చేసి పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఏం చేస్తానంటే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దాని మీద మనం ఇంకొక వీడియో చేద్దాం. ఐ మీన్ లైక్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను తీసుకొచ్చి ఇస్తాను. Are you gonna go to Naomi's baptism? Yeah. So elders asked me to come there, Oh yeah? but I don't know. Because I need to submit my assignment now. Gotcha. 4 is my deadline. Yeah. So I think it's not. Yes. Mm-hmm. To a certain point and then walking. I'll have to ask Savannah. I really like NAU. I like the buildings. They're really cool. The classes are great. The professors are great. Just an awesome place to be. సో ఇంతే అనమాట. మొత్తం మేము కవర్ చేసాం. మోస్ట్లీ మీకు అన్నీ చూపించానని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా చూపించలేదు, మీకు ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను అవన్నీ చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అలెక్స్ ఫర్ హెల్పింగ్ మీ. సో నాతో పాటు హీ స్పెండ్ అరౌండ్ 2 hours విత్ మీ. వి జస్ట్ వాక్ అరౌండ్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. సో ఎలా ఉన్నారు? సబ్స్క్రైబ్ చేయండి. Subscribe and comment. Thank you so much. See you in the next vlog. Bye.